ఆ విషయాలన్నీ జాతకం చూసి ప్రశ్న వేసి ఆయన సందేహాలన్నీ తీర్చాను. మీరే స్వయంగా కాంట్రాక్ట్ తీసుకోవచ్చని చెప్పాను. అది మంచి విషయమే. ప్రజల నుంచి గాని, రాజకీయ నాయకుల నుంచి గాని, గవర్నమెంట్ నుంచి గాని ఎటువంటి అడ్డంకులు రావని నేను ఆయనతో చెప్పాను. ఇదంతా చెప్పి పూర్తయిన తర్వాత ఆయన భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు దేని గురించో చెవిలో గుసగుసలాడుకున్నారు. విషయం ఏంటని వాళ్ళని అడిగాను. అది మా పిల్లలకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. వాళ్ళ జాతకం చూసి కాస్త చెప్తారా అని అడిగారు. ఇవ్వండి, చెప్తాను అన్నాను. అప్పుడు కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు అంటే కొడుకుకి, కోడలికి, కూతురికి, అల్లుడికి అంటే కూతురుతో నిశ్చయమైన అల్లుడి జాతకం, కొడుకుతో నిశ్చయమైన కోడలి జాతకం, ఇలా 4 జాతకాలు ఇచ్చారు. నిశ్చితార్థం అయింది. చాలా గ్రాండ్గా చేశాం స్వామి అని నాతో అన్నారు. పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ బిజినెస్ విషయమై నేను కొంచెం బిజీగా ఉన్నాను అన్నారు. వచ్చే